నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 25, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు శుభతిథి ఏకాదశి, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24. ఈ రోజు తిథి ఏకాదశి, తెల్లవారుజామున 3:44 వరకు తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము, తెల్లవారుజామున 3:40 వరకు తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జము ఉదయం 8:20 నుంచి 9:53 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:44 నుంచి 9:33 వరకు, తిరిగి మరలా రాత్రి 11:10 నుంచి రాత్రి 11:57 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలము ఉదయం 9:21 నుంచి ఉదయం 10:51 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:40 నుంచి రాత్రి 7:14 వరకు అమృత ఘడియలు ఉన్నవి. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 11:58 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. మరికొంతమందికి మీ సహోద్యోగుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశము, మిమ్మల్ని మాటమాటికి టార్చర్ చేయడము, ఎగతాళి చేయడము, లేదా మీ చేసే పనికి ఆటంకం కలిగించడము చేసే ప్రయత్నం చేస్తారు. మీరు వారికి ఎలా టిట్ ఫర్ టాట్ చేస్తారు అనేది మీరు యోచన చేసుకుని ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అంతేగాని మీరు డీలా పడే ప్రయత్నం కానీ మనసుకు తీసుకునే ప్రయత్నం చెయ్యకండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా రావడానికి, లేదు అంటే కనుక విస్తరణకు కూడా చాలా చక్కని రోజు. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసేసుకోండి. అది చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు, ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు అయితే ఏవి లేవు, కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయ సందర్శనం చేసి అక్కడ మీ పేరిట అభిషేకం కానీ లేదా పూజ కానీ చేసుకున్నట్టయితే ఒకంత మంచి ఫలితాలు పొందుతారు. అది కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించి చేయించుకుంటే మరింత విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరు అందుకునే ప్రయత్నం చేయండి. స్థాన చలనాలు కనబడుతున్నాయి. ఉద్యోగాలు మారడం కానీ, కంపెనీలు మారడం కానీ, లేదా ఊరు మారడం కానీ, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. శుభవార్తలు వింటారు, ప్యాకేజీ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు అంటే ఏ పని చేసినా రాకెట్ లాగా దూసుకు వెళ్ళిపోతారు. పెట్టుబడులు పెట్టుకున్నా, వ్యాపారాన్ని విస్తరించుకున్నా, లేదు అంటే కనుక ఏ పని చేసినా లాభాల వైపు మీరు రాకెట్లా దూసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఏవైనా సమస్యలు ఉన్నా అవి పరిష్కారానికి వచ్చి సానుకూలమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి, వినడం కాదు. నోటికి వచ్చినా రాకపోయినా అనుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అయితే మీరు ఏ పని మీదైనా వెళ్ళాలన్నా, దైవాల దర్శనం చేసుకోవాలన్నా, లేదా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పనికైనా సరే గోల్డ్ రంగు, బంగారు రంగు వస్త్రం కానీ, కాషాయ రంగు వస్త్రం కానీ ధరించి కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి.
ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కార్యసిద్ధి అప్రయత్నంగా జరిగిపోతుంది. అంటే మీ ప్రయత్నం లేకుండానే కార్యాలన్నీ సక్సెస్ సాధించేస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అన్ని విధాల అనుకూలమైన కాలము. ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మీకు అనుకూలమైన ప్రదేశానికి స్థానచలనాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. భూమి, వస్తు, వాహన, గృహము, యోగము కనబడుతోంది. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చక్కగా ఈ సమయంలో తీసేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యాపారస్తులకు ఒప్పందాల్లో గాని, అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, ఇదే పెట్టుబడులకు కానీ జాగ్రత్తలు తీసుకోండి. అస్సలు బాలేదు. ధనానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజైతే తీసుకోకండి. నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వర్తకులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు ఇలాగ ఎవరైనా సరే ధనానికి సంబంధించినటువంటి ఏ పని ఉన్నా పోస్ట్‌పోన్ చేసుకోండి. ఈ రోజైతే అస్సలు చేయకండి. స్తబ్దుగా ఊరుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అస్సలు బాగాలేదు. అనారోగ్య సూచనలు వస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన, గణపతిని పూజించండి. మీ యొక్క కష్టాన్ని కానీ, సమస్యని కానీ, కోరికను కానీ ఉదయమే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 గరికమాలలు స్వామివారికి సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితం వస్తుంది. దీంతో పాటుగా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా కొంత సానుకూలమైన ఫలితం పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే.